హాయ్ అందరికీ, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? బాగా వెదర్ ఎట్లున్నా చల్లగా ఉన్నది కదా. సో మా ఆయన ఇప్పుడే ఆఫీస్కి వెళ్ళి వచ్చిండు. మిరపకాయ వేడి వేడి బజ్జీలు చేయమన్నాడు, మిర్చి బజ్జీలు. సో నేను అవి చేస్తున్నా, మీకు చూపిస్తా. అది కామన్ అందరికీ తెలుసు, కాకపోతే నేను కొంచెం వెరైటీగా చేస్తున్నా. దానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం నేను చూపిస్తా. చూసారా, ఈ మిరపకాయలు వేడి వేడిగా రెడీ చేసి మా ఆయనకు పెడతా, ఓకేనా? సో దానికి కావాల్సిన పదార్థాలు: మిరపకాయలు, ఇలాంటి మిరపకాయలు, 2 ఆనియన్స్, ఇది తినే సోడా, వంట సోడా అంటాం కదా అది, ఉప్పు, కారము, ఓమా ఇది, ఓకేనా? దీన్నడు నేను ఒక గిన్నెడు శనగపిండి తీసుకున్నా, సరేనా? సో మిర్చి ఇట్లా కిందికి ఇట్లా కడిగేసుకొని మధ్యలో ఇట్లా ఘాటు పెట్టుకొని, ఇందులో లోపల ఇత్తులు ఉంటాయి, ఇవన్నీ తీసేయాలి. ఎందుకంటే కొన్ని కారం ఉంటాయి, కొన్ని కారం ఉండే, ఇట్లా తీసేసుకుంటే అయిపోతుంది, ఓకేనా? చూసారా, ఇట్లా తీసేసుకుంటే అయిపోతుంది. సో ఇట్లాంటిది ఒకటి గిన్నె పెట్టుకొని ఈ శనగపిండి మొత్తం పోసేసుకోవాలి. నెక్స్ట్ ఉప్పు వేసుకుందాం, మనకు రుచికి తగినంత ఉప్పు వేసుకుందాం, ఓకేనా? లైట్గా కారపొడి వేస్తున్నా. కారపొడి వేసుకుంటే టేస్ట్ మంచిగా ఉంటుంది, కొంచెం కారం తగిలితే మంచిగా ఉంటుందని. ఇది వంట సోడా, తినే సోడా అంటాం కదా, అది కొంచెం లైట్గా వేసుకుంటే అయిపోయి. నెక్స్ట్ ఓమా, ఇంత తీసుకుంటే చాలు. కొంచెం గట్టిగా నలిపి ఇట్లా వేసుకోవాలి. చలికాలం కదా, కొంచెం మంచిగా ఉంటుంది, దగ్గు ఏమన్నా ఉన్నా అని పోతుంది ఇలా, ఓకేనా? సో ఇవన్నిటిని ఇట్లా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ వాటర్ పోసుకొని, ఎక్కువ పోయొద్దు, ఉండలు కడుతుంది. ఇట్లా కొన్ని పోసుకుంటా కలుపుకోవాలి. సో ఇట్లా కలిపేసుకుంటే అయిపోతుంది. ఈ బ్యాటర్ లెక్క ఉండాలి, ఇట్లా కలిపేసుకోవాలి. మరి బాగా గట్టి కూడా ఉండద్దు, గట్టిగా వస్తాయి అవి, సరేనా? ఇట్లుంటే అయిపోతుంది. ఒక 5 minutes సైడ్కి పెట్టేద్దాం, ఓకేనా? సో ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఇట్లాంటిది ఒక గిన్నె పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకుందాం మనం, ఓకేనా? చూసారా, ఈ మిర్చి ఇట్లా పట్టుకొని వేసేటప్పుడు ఇట్లా వేయాలి, ఓకేనా? ఓకే, చూసారా, ఇట్లా మిర్చిని ఇట్లా పట్టుకొని ఇట్లా, ఓకే? ఆయిల్ వేడెక్కింది, అట్లా వేసుకోవాలి. ఇట్లా చూసారా, ఇవన్నీ ఎట్లయితున్నాయి. మనం ఇప్పుడు మెల్లగా ఇట్లా కలుపుకోవాలి. ఇట్లా ఇట్లా వేసుకోవాలి. ఒకవైపు గాలిని ఇంకోవైపు టర్న్ చేసిన, చూసిల్లా మంచి కలర్ వచ్చినాయి. సో ఇప్పుడు మనం తీసేసుకోండి దీన్ని. చూసారా, ఎంత మంచి కలర్ వచ్చినాయి. ఈ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. చూసారా, ఇట్లనే అన్నీ వేసుకోవాలి. మిగతా కూడా ఇట్లనే వేసేసుకోవాలి మనం. సో ఇట్లా మనము మంచిగా ఉల్లిగడ్డలు సన్నగా తరిగి పెట్టుకొని, ఇట్లా కొంచెం కొత్తిమీర, కొంచెం సాల్ట్ వేసుకొని ఇట్లా మిర్చిలో ఇట్లా అప్లై చేసుకోవాలి, ఓకేనా? ఇట్లా అప్లై చేసుకోవాలి. అసలు ఉల్లిగడ్డతోటి తింటుంటే ఏమన్నా టేస్ట్ ఉంటుందా? ఇట్లా అప్లై చేసుకోవాలి, ఓకేనా? రెడీ అయిపోయింది. మా ఆయన టేస్ట్ చూసి చెప్పమందాము, ఆనియన్ మిర్చి బజ్జీ ఎట్లుందో, ఓకేనా? రెడీ, తిను. సూపర్, టేస్ట్ చూసి చెప్పి ఎట్లున్నదో. చల్లగా చలికాలం ఉన్నందుకు వేడి వేడి బజ్జీలు సూపర్ అయినాయి కదా. మా ఆయన కూడా తిని టేస్ట్ చూసి చెప్పిండు, బాగున్నాయట. వేడి వేడిగా ఇప్పుడు చలికాలము చేసుకొని ఇంట్లో ట్రై చేసి ఎట్లున్నాయో కామెంట్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ.